20 సంవత్సరాల క్రితమే ప్రారంభమై ఇంతింతై వటుడింతై తానింతై నభోవీధిపైనంతై ప్రభామండలాగ్రమునకంత అల్లంతై అన్నట్లుగా ఈరోజు మొత్తం భారతదేశంలో వ్యాపిస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తన వంతు కర్తవ్యంగా గత 4-5 సంవత్సరాలుగా నిర్విరామంగా సమాజ సేవలో విద్య, వైద్యం, ప్రకృతి, పర్యావరణం, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ వీటి గురించి నిరంతరం సేవ చేస్తూ ఈ గత 3-4 సంవత్సరాలుగా యాంటీ డ్రగ్ మూమెంట్ మత్తు మందులకు వ్యతిరేకంగా మన యువతను ఎవరైతే దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారో అట్లాంటి వారిని తరిమి కొట్టాలని, అది ఆ మత్తు మంది మహమ్మారిని మన విద్యార్థుల జోలికి, మన యువతరం జోలికి రాకుండా చేయాలని నిరంతరం శ్రమిస్తూ తన వంతు కర్తవ్యంగా సమాజంలో దూసుకెళ్తున్నటువంటి ధర్మసేవా సంస్థ ధీరా వెల్నెస్ ప్రోగ్రామ్స్. వీటన్నిటికి కూడా మీకు ఇంతకుముందే లక్షలాది విద్యార్థులకు ఈ కార్యక్రమం పరిచయము. మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. విద్యాధికారులు, డిఈఓ గారులు, ఎంఈఓ గారులు, ప్రిన్సిపల్లు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అనేక గురుకులాలు, పీఈటీ గారులు, ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత డాన్ సంబంధించినటువంటి అధికారులు, అట్లాగే కలెక్టర్ ఆఫీస్ గారికి సంబంధించినటువంటి ఎన్కార్డ్ అధికారులు, ఇంకా ఎందరెందరో వచ్చిన వారందరికీ ధర్మసేవ తరఫున స్వాగతం. ఇప్పుడు మనము ఒక యాంటీ డ్రగ్ వీడియో చూస్తాం. మనిషిని మత్తుతో చిత్తును చేసి జీవితాన్ని, సమాజాన్ని నిలువునా నాశనం చేస్తున్న భయంకర మహమ్మారి డ్రగ్స్. ఒకప్పుడు ఎవరికో మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్ ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, పబ్బులు ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల విస్తరించి మానవ మనుగడకి ముప్పును తెస్తున్నాయి. కేంద్ర సాంఘిక న్యాయ విభాగం ప్రకారం భారతదేశంలో అన్ని రకాల మాదక ద్రవ్యాలు కలిపి 7% కంటే ఎక్కువ మంది వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశానికి సారథులు కావలసిన యువత డ్రగ్స్ మత్తులో నిర్వీర్యమైపోతే దేశపు పునాదులు కూలినట్టే. మత్తుకు అలవాటు పడ్డ యువత దొంగతనాలతో పాటు అనేక నేరాలకు పాల్పడుతూ జీవితాల్ని చీకటిమయం చేసుకుంటున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపి విజేతలుగా నిలపాలన్న సమున్నత లక్ష్యంతో ధర్మసేవా సంస్థ ద్వారా రూపకల్పన చేయబడినది ధీరా. డ్రగ్స్ తో పాటు మత్తును కలిగించే ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిలో మంచి అలవాట్లు పెంపొందించడం, సరైన మార్గంలో లేని యువత దారి తప్పకుండా కాపు కాసే బాధ్యతను భుజానికెత్తుకుంది ధీరా. అందుకుగాను సమున్నత కార్యక్రమాలు రూపకల్పన చేసింది ధీరా. కులమతాలకు అతీతమైన సనాతన ధర్మంలోని సిద్ధాంతాలను ఆచరించడం ద్వారా మనిషిని అత్యున్నతమైన జీవితం వైపు తీసుకెళ్లడం ధీరా లక్ష్యం. మార్షల్ ఆర్ట్స్ ద్వారా శక్తి, ధైర్యం, తనను తాను రక్షించుకునే పాజిటివ్ ఆలోచన విధానం పెరుగుతుంది. ప్రతిరోజు పంచింగ్ చేయడం ద్వారా శరీరాన్ని మరియు మనసును రాతిలా దృఢంగా మార్చుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా యువతను మానసికంగా, శారీరకంగా అత్యంత దృఢంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఆలోచనలను సరైన మార్గంలో మళ్లించవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల పవర్, కాన్ఫిడెన్స్ బాగా మెరుగవుతాయి. విపాసనా మెడిటేషన్ ద్వారా కేవలం 10 రోజుల్లో మైండ్ని గెలుచుకుని బాడీని తన ఆధీనంలో పెట్టుకునే శక్తి పెరుగుతుంది. పంచభూతాలను అర్థం చేసుకుని వాటితో మమేకమై ఆరోగ్యంగా జీవించే నైపుణ్యాన్ని నేర్పించేదే నేచురల్ లైఫ్ స్టైల్. క్రీడల ద్వారా గెలుపోటములు, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్, ఆరోగ్యవంతమైన ఆనందం పొందడం సాధ్యమవుతుంది. నేచర్ వాక్, అడ్వెంచర్ యాక్టివిటీస్ మనసుని రిఫ్రెష్ చేసి ప్రకృతిలో మమైకమయ్యేందుకు దోహదపడతాయి. శ్వాసపై ధ్యాసను పెంచుకోవడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
నిస్వార్థ సేవాతత్వం ద్వారా పాజిటివిటీని పెంపొందించుకోవడం లాంటి అనేక కార్యక్రమాలను యువతకు నేర్పిస్తోంది ధీరా. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ చేసిన నిశాంత్ రెడ్డి ఇండియాలోని ప్రముఖ కంపెనీ న్యూక్లియానిక్స్ కి డైరెక్టర్గా జాతీయ భద్రతకు సంబంధించిన సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చేసే బాధ్యతను నిర్వహిస్తున్నారు. యోగా, విపాసన, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిని ఆచరించడంతో పాటు ఆ మార్గంలో మరెందరినో తీసుకెళ్లాలి అన్న సమున్నత లక్ష్యంతో ప్రారంభించిన సేవా కార్యక్రమం ధీరా. యువత అనగానే నా ఆలోచనలో మెదిలేది వారి యొక్క సంతోషం, శక్తి, ఉత్సాహం మాత్రమే. నేను వారిని అలాగే చూడాలని కోరుకుంటున్నాను. అత్యుత్తమ పద్ధతులు, మేధా విలువలు వారికి కనెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా వారు మన సంఘంలోని అనేక రుగ్మతాల నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారు. అలాంటి ఆలోచనలకు సాధన రూపమే ఈ ధీరా. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామాల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు మనందరినీ కలుపుతుంది ధీరా. ధీరా చేస్తున్న ఈ కృషిలో ధర్మసేవా సంస్థతో పాటు అనేక ఎన్జిఓలు, ప్రభుత్వాధికారులు, పోలీసులు, ప్రెస్, సేవాభావం కలిగిన యువత దీనికి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఇది ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక యజ్ఞం. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ధీరత్వంతో చేస్తున్న మహోన్నత యుద్ధం. ధర్మసేవా స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్. ఈ ధర్మసేవ స్వచ్ఛంద సంస్థ సంస్థాపకులు అమెరికా దేశంలో ఎంఎస్ చేసి, న్యూక్లియర్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేసి, మళ్ళీ ఇండియాకు వచ్చి న్యూక్లియానిక్స్ అనే ఒక సంస్థను స్థాపించి, అట్లాగే ఈ ధర్మసేవను కూడా స్థాపించి మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ చేస్తున్నటువంటి సేవలు అనన్య సామాన్యమైనవి. వారే మన నిశాంత్ రెడ్డి గారు. సో ఈ సంస్థ స్వచ్ఛందంగా ఎవరితో కూడా ఒక్క పైసా తీసుకోకుండా స్వయంగా సొంత ఖర్చులతో గత 20 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గత సంవత్సరం వారిని అవార్డులతో సత్కరించడం జరిగింది. వారు మనకు అనేక విషయాలు ఇంతకుముందు మన వీడియోలో చూపించారు. దానివల్ల దాని ఫలితాలు ఎలా ఉన్నాయి మనమంతా గమనించాం. మీరంతా కూడా సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు, వ్యవహార దక్షులైనటువంటి వారు, వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, టీచర్లు, ప్రిన్సిపల్లు, తర్వాత డిఈఓలు, ఎంఈఓలు, ఇంకా మిగతా అధికారులందరూ కూడాను ఏంటంటే మన దేశాన్ని కబలించాలన్నటువంటి ఉద్దేశంతో దొంగ దెబ్బ తీయాలని గుంటనక్కలెన్నో గుటకలేస్తున్నాయి. విద్యార్థుల బతుకు పాడు చేయాలని టెర్రరిస్టులు, రాబందులు, దేశద్రోహులు పన్నిన పన్నాగాలకు బలిగా రాదు మీరు, బలిగా రాదు మీరు. భరతమాత బిడ్డలార బంగారపు రాసులార, భరతమాత బిడ్డలార బంగారపు రాసులార, సుభాసు బోసు తమ్ములార, భగత్ సింగ్ భ్రాతలార, ఝాన్సీరాణి వారసులై రుద్రమాంబ భద్రకాళి రుద్రమాంబ రూపమెత్తి జయంగలుగునట్లుగానే జయభారత దారిలోన జయభారత వాహినిగా సాగాలిక సాగాలిక. రానున్నది రాజయోగం అంటున్నది కాలమిప్పుడు. భారతదేశానికి రాజయోగం పడుతున్నది. 2047 కు ప్రపంచంలో మనం నంబర్ 1 గా ఉంటున్నాం. సో వీఆర్ ద గ్లోబల్ లీడర్స్. సో గ్లోబల్ లీడర్స్ బిలాంగ్స్ టు యువర్ జనరేషన్. సో దానికోసం ఈ ధర్మసేవా ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు అనన్య సామాన్యమైనవి. సో నిశాంత్ రెడ్డి గారు ఈరోజు మనకు గెస్టులు కూడాను ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు, ఎందరో మహానుభావులు మనకు సందేశాలు అందిస్తున్నారు. దానికంటే ముందు నేను నిశాంత్ రెడ్డి గారితో విన్నవించేది ఏంటంటే ధర్మసేవ గురించి వివరించవలసిందిగా మనవి. నిశాంత్ రెడ్డి గారు. నమస్తే మల్లికార్జున్ జీ అండ్ ఆల్ ద గెస్ట్స్. వారు క్యాపిటల్ ఫౌండేషన్ ఆఫ్ నేషనల్ అవార్డు మొన్ననే 2025 మాన్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నుంచి తీసుకోవడం జరిగింది. నిశాంత్ రెడ్డి గారు. ఆడిబుల్ మల్లికార్జున్ జీ, వినపడుతుందా క్లియర్? Yes, sir. Okay, thank you. So thank you for your excellent ఈ మధ్య ప్రభుత్వం మన డీజీపీ గారు
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీసు అందరూ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ శ్రీ పంచాక్షర్ గారు చాలా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని వారు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనది. నిశాంత్ రెడ్డి గారు. Yeah. So thanks for Please your start, sir. excellent opening remarks, Mallikarjun ji. Very good morning to one and all. So I welcome one and all, especially student members, youth members. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున వెల్కమ్ టు దిస్ యాంటీ డ్రగ్ డే వెబినార్, which is a part of a series of our webinars for the 2026 statewide anti-drug programs. So మొట్టమొదట నా deep respects for and regards to our guests in our programs. ఎవరైతే ఈ వెబినార్స్ లో తర్వాత మన గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్న ప్రోగ్రామ్స్ లో సపోర్ట్ ఇస్తూ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఈ ఇనిషియేటివ్ ని ముందుకు తీసుకెళ్లి వెళ్ళే దాంట్లో హెల్ప్ చేస్తూ ఇచ్చిన గెస్ట్ కి, అడ్వైజర్స్ కి, గైడెన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున my deepest regard. Like to mention some of the names. Honorable Justice of Supreme Court, former Sri R. Subhash Shetty garu was the guest in one of the this webinars. Alage High Court Justice Srimati Madhavi Devi garu, High Court Justice Sri Vijay Sen Reddy garu, Member Secretary Legal Services Sri Panchakshari garu, eminent environmentalist Professor K. Purushottam Reddy garu, former bureaucrat and director of administrative staff college Dr. B. Janardhan Reddy garu, Maharashtra nunchi retired IG Dr. K. Venkatesham garu, former bureaucrat Sri Dinakar Babu garu, additional transport commissioner of Telangana Sri Prasad garu, chairman of state legal state council of higher education Sri Balkrishna Reddy garu, director Eagle Forces Sandeep Shandilya garu, excise superintendent and city task force Sri Anjireddy garu, Pratiksha garu, మేడ్పల్లి గ్రామం నుంచి ఎవరైతే డ్రగ్ ఫ్రీగా డిక్లేర్ చేసుకున్నారో ధర్మసేవ చార్టర్ బట్టి నరేష్ గారు మరియు సర్పంచ్ శ్రీలత గారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద రెస్పెక్టెడ్ కలెక్టర్స్ ఆఫ్ నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ అండ్ జగిత్యాల డిస్ట్రిక్ట్స్ వేర్ మన డైలీ ఆన్లైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, స్పెషల్ సెక్రటరీ టు ఎడ్యుకేషన్ వెంకటేష్ దోత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా గారు. అండ్ స్పెషల్ అక్నాలెడ్జ్మెంట్ టు అవర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ శ్రీ అమిత్ షా గారు అండ్ అవర్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫర్ దర్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆన్ దిస్ ఇష్యూ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. చాలా ఇంపాక్ట్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే రెస్పెక్టెడ్ డిఓస్, ఎంఈఓస్ ఆఫ్ వేరియస్ districts, members of NALSA, DON units, DLSA and MLSA units, police, excise and Eagle forces, respected headmaster, teachers, media, industry, distinguished guests and members of Dharma Seva, and to the parents who have joined and contributed, and most importantly to the student and youth leaders and students who have been part of this initiative, without whom all this would not have been possible. So very thanks to each and every one of you for the last several years, 2023, 24, 25, 26 law statewide anti-drugs programs, rallies, success koraku mariyu daily online wellness programs gata 2 years nundi chestunnam. So the outreach has been in lakhs, lakshalalla youth ki, యంగ్స్టర్స్ కి, పెద్దలకి, అందరికి కూడా ఇంపాక్ట్ అనేది జరిగింది. ఒక కదలిక అనేది వచ్చింది. అండ్ ఫర్ ఆల్ దిస్ వీల్ ఆల్సో లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు శ్రీ పంచాక్షరి గారు ఫర్ హిస్ లీడర్షిప్. ఈ మూడో సంవత్సరం ఇది ఇస్ బీన్ సపోర్టింగ్ అవర్ ఇనిషియేటివ్. అండ్ ఐ వుడ్ లైక్ టు సెల్యూట్ ఈచ్ వన్ ఆఫ్ యూ హూ జాయిన్ దిస్ మూవ్మెంట్ అగైన్స్ డ్రగ్స్. మనలో ప్రతి ఒక్కరు ఒక ధర్మ సైనిక్ అంటే ఎవరైతే మంచి విలువల్ని ప్రాక్టీస్ చేస్తారో అండ్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తారో, వన్ అండ్ ఆల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, రిలీజన్, వాట్ ఎవర్, అందరినీ కలుపుకొని
మంచి లీడర్షిప్ చూపిస్తారో వారే ధర్మ సైనిక్స్. మనలో ఉన్న అందరు ప్రతి ఒక్కరు కూడా ధర్మ సైనిక్స్ ఇక్కడ. Now with this basic introduction, I would like to now move on to the subject. Let me change the slide. So ఈ రోజు ప్రత్యేకంగా రేపు మరియు 29న యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ ర్యాలీస్ అన్ని స్కూల్స్ కాలేజెస్ చేసుకోబోతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా నేను స్టూడెంట్స్ యూత్ మెంబర్స్ స్పెసిఫిక్ గా మాట్లాడదలుచుకున్నాను. సో మీ దృష్టి ఈ స్లైడ్ పైకి తీసుకురండి. సో ఈ స్లైడ్ లో సెంటర్ ఆఫ్ ద స్లైడ్ లో ఒకసారి మీరు దృష్టి పెడితే మధ్యలో ఒక వ్యక్తిని ఇటువైపు మంచి ఫోర్సెస్ గుడ్ లీడర్షిప్ గల ఒక వ్యక్తి లాగుతుంటే ఇంకోవైపు దుష్ట శక్తి లాగుతుంది. సో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మన సొసైటీ. సో ఒకవైపు దుష్ట శక్తులు, ఇంకోవైపు మంచి నాయకత్వం, మంచి వ్యక్తులు. సో ఇట్స్ అ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ బోత్ సైడ్స్, బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దాట్. కానీ ఇప్పుడున్న ప్రస్తుతమైన డ్రగ్ ఇష్యూ ప్రస్తుతమైన సిచ్యువేషన్ చూస్తే సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ వస్తుంది కాబట్టి కానీ తగ్గడం లేదు. సో ఈ దుష్ట శక్తులు అనేటి వారు ఎవరు? సో దే ఆర్ బేసికలీ డ్రగ్ లార్డ్స్ అండ్ టెర్రరిస్ట్. వీరు మన దేశంలో కాకుండా వేరే దేశంలో కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు. మన దేశంలో ఉన్న కింగ్ పిన్స్ మరియు మన దేశంలో ఉన్న దుష్ట శక్తులు, దేశద్రోహులు మరియు స్వార్థపరులతో లైజన్ అయ్యి అమాయకమైన ప్రజల్ని విక్టిమ్స్ గా మార్చి, డ్రగ్ విక్టిమ్స్ గా మార్చి, వారిని పెడ్లర్స్, క్రిమినల్స్ గా మార్చి వారితో ఒక బిజినెస్ మోడల్ ఎస్టాబ్లిష్ చేసుకొని డబ్బు సంపాదించి ఆ డబ్బుని మళ్ళీ వేరే దేశాలకి, ఎక్కడైతే డ్రగ్ లార్డ్స్ టెర్రరిస్ట్ ఉన్నారో ఆ దేశంకి ఆ డబ్బు కూడా వెళ్ళిపోతుంది, మన దేశంలో కూడా ఉండట్లేదు. సో ఇలాంటి నెట్వర్క్ అనేది ఆపరేట్ అవుతుంది. అండ్ ఇది విక్టిమ్స్, పెడ్లర్స్, క్రిమినల్స్ ని ఒక బానిసల్లాగా చేసి వారు ఇది ఆపరేట్ చేస్తున్నారు. విక్టిమ్స్ ని పెడ్లర్స్, క్రిమినల్స్ గా చేస్తున్నారు. వారి ఒక డిపెండెన్సీ ఆన్ డ్రగ్స్ ని అడ్వాంటేజ్ తీసుకుంటూ. సో ఇది యూత్ మెంబర్స్ కి, స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఇది. మరి ఇలాంటి సందర్భంలో మన రోల్ ఏముండాలి అది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇటువైపు చూస్తే, ద గుడ్ సైడ్ చూస్తే, లా ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ పాలసీ మేకర్స్, పోలీస్, ఎక్సైజ్, ఈగల్ ఫోర్సెస్, తర్వాత టీచర్స్, పేరెంట్స్, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లైక్ ధర్మసేవ, సోషల్ యాక్టివిస్ట్ అండ్ వాలంటీర్స్, ఇండివిజువల్స్, మీడియా, పేరెంట్స్. సో అందరూ ఈ గుడ్ వైపు ఉండి పాపం ఈ ఇష్యూ సాల్వ్ చేయాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. సో మరి ఇంత కష్టపడ్డా కానీ రిజల్ట్ అనేది వస్తుందా, మనకు అనుకున్న రిజల్ట్ వస్తుందా అని చూస్తే అది రావడం లేదు. ఎందుచేత అంటే ఇందులో అందరికంటే ముఖ్యమైన పాత్ర యూత్ పవర్ది ఉంది, స్టూడెంట్స్ ఉంది. వారు ముందుకు వచ్చి లీడ్ Sir, your voice is not audible. It's clear, sir. I think some network issue. మంచిగానే మధ్యలో ఎందుకు వినిపించలేదు? మంచిగానే వినబడుతుంది సార్. మంచిగానే వినిపిస్తుంది. ఇప్పుడైతే మంచిగానే వినిపిస్తుందమ్మా. Please, మరొకసారి sir, చెక్ log చేసుకోండి out. సార్, మీరే చెక్ చేసుకోండి. Yes, Log yes, out sir. and log in Nishan ji, advice, sir. ప్లీజ్ ప్రొసీడ్. You can just post in the chat window once. Okay, na. ఓకే సార్, ప్లీజ్ Please ప్రొసీడ్. మీ వాయిస్ క్లియర్ ఉంది సార్, అక్కడ నెట్వర్క్ లేనట్టుంది. మీ వాయిస్ క్లియర్ సార్ ఉంది. మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. Okay, thank you. Right. Yeah, so sorry for the interruption. So what I'm saying is, మన ధర్మసేవ అండ్ ఈ గ్రూప్ లో ఉన్న పెద్దలందరి వైపు నుంచి ఒక అపీల్ యూత్ మెంబర్స్ కి, స్టూడెంట్ మెంబర్స్ కి ఏంటి అనగా, ఈ ఫైట్ అగైన్స్ డ్రగ్స్ లో మా కోరిక ఏంటంటే మీరు లీడ్ పొజిషన్ లో తీసుకోవాలి, మీరు లీడ్ తీసుకోవాలి.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పవర్ ఏంటి అనేది మీరు చూపించాలి. మనకు గతంలో ఎన్నో ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యూత్ అనేది ముందుండి లీడ్ చేసి ఫైట్ చేసి సొల్యూషన్స్ తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన ఫ్రీడమ్ మూమెంటే తీసుకోండి, ఇంకేదైనా మూమెంట్ తీసుకోండి, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇట్స్ మై అపీల్ ఫ్రమ్ ది బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఎల్డర్స్ అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, యూత్ హ్యాస్ టు లీడ్ దిస్ మూమెంట్. సో లీడర్ అన్నప్పుడు ఏంటి, మీనింగ్ ఏంటి? మొట్టమొదటిది ప్రతి ఒక్కరు హూవర్ యూత్ మెంబర్ అండ్ స్టూడెంట్ ఇస్ దేర్, మనం అందరం కూడా ఓత్ అనేది తీసుకోవాలి, శపథం తీసుకోవాలి దట్ వీ విల్ నెవర్ ట్రై. డ్రగ్ అనేది ట్రై చేసేది కాదు, ట్రై చేస్తే అందులో పడిపోయినట్టే, ఊబి లాంటిది, కాబట్టి ట్రై చేయదు. అలాగే మనము విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల జాలి సానుభూతి చూపిస్తూ వారిని బయటకు తీసుకురావాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఎవరైతే అమ్ముతున్నారో డ్రగ్స్ ని వారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వారి పట్ల జాలి జీవించే అవసరం లేదు, వారి పైన ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయడం. డ్రగ్ సెల్లింగ్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ వారి మీద ఇమ్మీడియట్ గా 1908 ఈగల్ ఫోర్సెస్ నంబర్ కంప్లైంట్ చేయొచ్చు. ఈగల్ ఫోర్సెస్ వెబ్సైట్ కూడా ఉంది, అందులో పేరు కూడా అడగదు, అది మీరు అనానిమస్ గా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరు కంప్లైంట్ చేస్తున్నా కూడా తెలియదు. సో నిర్భయంగా కంప్లైంట్ చేయడం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడింగ్ ద మూమెంట్. అలాగే డిమాండింగ్ స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. సింగపూర్ లాంటి దేశాల్లో స్ట్రిక్ట్ లా ఉంది, స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఉంది. అది ఎప్పుడైతే ప్రజలు డిమాండ్ చేయరో అది ఇంప్లిమెంట్ కాదు. సో యాజ్ యూత్ మెంబర్స్ యూ హ్యావ్ టు డిమాండ్, వి ఆల్ హ్యావ్ టు డిమాండ్ స్ట్రిక్ట్ లా అండ్ స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. మీరు ఇప్పుడు ఈ రోజు రేపు 29th ర్యాలీలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ ఆస్పెక్ట్ కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే యాంటీ డ్రగ్ అండ్ వెల్నెస్ క్లబ్స్ క్రియేట్ చేసుకోవడం. సో యాంటీ డ్రగ్ క్లబ్స్ లో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ జరిగితే స్కూల్ పక్కన కాలేజ్ చుట్టుపక్కల అది డిస్కస్ చేసుకొని కంప్లైంట్ రేజ్ చేయడము. తర్వాత వెల్నెస్ క్లబ్స్ లో యాక్టివిటీస్ చేసుకొని స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, మార్షల్ ఆర్ట్స్, ఇలాంటి ఆర్ట్స్, ఇలాంటి అన్ని యాక్టివిటీస్ ఎవ్రీ డే స్కూల్ టైంలోనే యాక్టివిటీస్ అనేటివి చేసుకోవాలి. చేసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఇంకా వేరే చిత్తం అనేది ఉండదు, వేరే ప్రాబ్లమ్స్ రావు, ఫోకస్ అనేది ఉంటుంది. Now going to the next aspect, mass awareness and sensitization. So mass awareness sensitization లో ఏంటి, ఏం అవేర్నెస్ తెచ్చుకోవాలి మనం? సో అవేర్నెస్ అన్నప్పుడు లీగల్ అవేర్నెస్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి అవేర్ వాట్ ఈస్ లా యాజ్ ఫార్ as the drugs are concerned. కన్జంప్షన్, సెల్లింగ్, ట్రాన్స్పోర్టింగ్ ఈజ్ అ సీరియస్ పనిషబుల్ అఫెన్స్. అంటే అది కన్జ్యూమ్ చేయడం డ్రగ్ ని, లేదంటే అమ్మడము, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయడం, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి అందించడం కూడా చాలా సీరియస్ అఫెన్స్ అనేది, పనిషబుల్ అఫెన్స్ అనేది. లైఫ్ అనేది టోటలీ గాన్ కేస్ అవుతుంది. కన్జ్యూమ్ చేస్తే టోటలీ గాన్, ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మినా కానీ ఒక్కసారి పట్టుబడితే ఏ జాబ్ ఎవరు ఇవ్వరు అండ్ జైలు వెనకాల వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదంతా అవేర్నెస్ ఉండాలి మనకి. అలాగే ఎవరికి కంప్లైంట్ చేయాలి ఆ అవేర్నెస్ ఉండాలి. 1908 ఈగల్ ఫోర్సెస్ నంబరు, లేకుంటే 100 పోలీస్ నంబరు, లేకుంటే నాల్సా డాన్ కమిటీ హెడెడ్ బై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కి లెటర్ కూడా రాయొచ్చు మీరు, లేదంటే ఎన్కార్డ్ కమిటీ విచ్ ఇస్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, వారికి కూడా లెటర్ రాయొచ్చు. సో ఇవి ఎవరికన్నా కానీ లెటర్స్ రాయొచ్చు, లేదంటే కంప్లైంట్ చేయొచ్చు వెబ్సైట్కి వెళ్ళి. తర్వాత ఇంకేంటి మాస్ సెన్సిటైజేషన్ అంటే, ఎవరైతే ఈ డ్రగ్ అబ్యూస్ కి విక్టిమ్స్ అయినారో వారికి హెల్ప్ చేయడం, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ కి కానీ, సైకియాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్ కానీ రెఫర్ చేయడం, ధర్మసేవ లాంటి ఆర్గనైజేషన్స్ కి హెల్ప్ తీసుకొని వారిని అందులో నుంచి బయటకు తీసుకురావడం. సో ఇవన్నీ కూడా సెన్సిటైజేషన్. అంటే ఒక జాలితనం అనేది మన లోపల రావాలి, ఒక బాధ్యత అనేది రావాలి. సో దట్స్ వాట్ ఈస్ సెన్సిటైజేషన్. సో ఈ సెన్సిటైజేషన్ తెచ్చుకోవడం కొరకే మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో స్లోగన్స్, వెన్ వీఆర్ డూయింగ్ ర్యాలీస్ అండ్ షౌటింగ్ స్లోగన్స్ లైక్ నహీ చలేగా, నహీ చలేగా, డ్రగ్స్ కా హవా నహీ చలేగా, ఇలాంటి స్లోగన్స్. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముందు,
అలాగే ఐ డోంట్ టేక్ డ్రగ్స్, ఐ డోంట్ లెట్ ఎనీవన్ టేక్ డ్రగ్స్, ఇలాంటి స్లోగన్స్ చెప్తూ మనము ర్యాలీస్ చేస్తే మన ఓన్ సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నట్టు, మన గుండెలు చీల్చి ఇలాంటి స్లోగన్స్ చెప్తే మన మైండ్ ని హెచ్ చేసినట్టు, మళ్ళీ ఎప్పుడు మనం ఇది తీసుకోము. అంత స్ట్రాంగ్ గా మనం మైండ్ కి, మన ఓన్ మైండ్ కి చెప్పినట్టు, తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి రోజు ర్యాలీస్ లో. ఇది అయిన తర్వాత మానవాహారం చేసి ఓత్ తీసుకున్నప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా మనము ఒక ప్రామిస్ చేసినప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా మైండ్ కి సజెషన్ ఇవ్వడం అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ సెన్సిటైజేషన్, దిస్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్. అలాగే స్కూల్లో, కాలేజ్లో ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, ఆర్ట్స్ లాంటి ఎక్స్ప్రెషన్ బయటకు తీసుకొచ్చే కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు కూడా మనకి అవగాహన మరియు మన మైండ్ కి సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మెడిటేషన్ చేయడం, ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, మన శ్వాసని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో వితౌట్ రియాక్టింగ్, ఎప్పుడైతే మన సంవేదనల్ని అబ్జర్వ్ చేస్తామో, ఎప్పుడైతే మన థాట్స్ ని, అన్నెసరీ థాట్స్ ని లెట్ గో చేస్తామో ధ్యానం ద్వారా, అప్పుడు మనకు ఫోకస్ అనేది వస్తుంది, మనం అన్నది మనం సాధిస్తాం. సో దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ మెడిటేషన్. అలాగే మంగళ మైత్రి, ఈ విక్టిమ్స్ పట్ల జాలి ఫీలింగ్ అనేది మనం మెడిటేషన్ తర్వాత జనరేట్ చేసుకుంటే అది కూడా చాలా మంచి ప్రభావం అనేది వస్తుంది. ఫైనల్ గా ధీరా వెల్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, అది పర్సనలీ నేను ఈ అన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి నా లైఫ్ లో బెనిఫిట్స్ చూసి నాకు ఒక లైఫ్ పాత్ ఇచ్చిన టెక్నిక్స్ ఇవన్నీ. గుడ్ హెల్త్, హ్యాపీనెస్, సక్సెస్ అన్ని స్పియర్స్ లో నాకు పొందడానికి కొరకు హెల్ప్ చేసిన టెక్నిక్స్ ఇవన్నీ ఒక ఆయుధాలు లాంటి టెక్నిక్స్. ఐ విష్ దట్ ఇవన్నీ టెక్నిక్స్ ఇప్పుడు ఏవైతే 5 జిల్లాల్లో అవుతున్నాయి, మొత్తం స్టేట్ లో కూడా అవ్వాలని విష్ చేస్తున్నాను. సో దీంట్లో ఎక్కువ డీటెయిల్లో నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు, బట్ ధ్యానము అన్నిటికంటే ముఖ్యమైనది. విలువలు, మన మారల్ స్టోరీల ద్వారా అన్ని నేర్చుకుంటున్నాము. సో విలువల్ని నిలబెట్టుకునే శక్తి ధ్యానం ఇస్తుంది, మెడిటేషన్. అలాగే న్యాచురల్ లైఫ్ స్టైల్, సాత్విక వే ఆఫ్ లివింగ్, నిస్వార్థ సేవ, సెల్ఫ్లెస్ సర్వీస్, యోగా, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ని పెంచేటి టెక్నిక్స్. అలాగే అవగాహన, లైఫ్ స్కిల్స్, బేసికలీ రిలేషన్షిప్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఎట్లా చేసుకోవాలి, కంప్లైంట్స్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రొటెక్షన్ స్కిల్స్ లో కూడా నేర్చుకుంటాం. అండ్ లీడర్షిప్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ధీరా వెల్నెస్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాక్టీస్ చేస్తారో ఆ వ్యక్తికి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏర్పడుతుంది. ఆ పర్సన్ హ్యాపీగా, హెల్దీగా ఎప్పుడు ఉండే దారి అనేది కనబడుతుంది. సో అలాంటి వ్యక్తి ధీరా. మా యొక్క మనస్ఫూర్తి కోరిక ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క యూత్ మెంబర్ ఒక ధీరాగా నిలబడాలి అండ్ ఈ సొసైటీని మంచి వైపు షిఫ్ట్ చేయడంలో కాంట్రిబ్యూట్ చేయాలని మేము కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్లికార్జున్. నిశాంత్ జీ చాలా చక్కగా చెప్పారు. ఆయుష్య భారత్, ఆనంద భారత్ అని, తర్వాత ఆరోగ్య భారత్, ఆనంద భారత్, తర్వాత వీఆర్ ద గ్లోబల్ లీడర్స్ అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. ఇప్పుడు ఉమాగుప్తా మేడం గారు ధర్మసేవ తరపున ఇంకా మరికొన్ని వివరంగా కొన్ని విషయాలు మన ముందు ఉంచుతారు, కొన్ని చిత్రాలు కూడా చూపిస్తారు. ఉమాగుప్తా మేడం గారు. Good morning, everyone. This is all the work what we have done since 20 years, I would say. These all are our stakeholders. And these are the people who have taken this program forward. Since last year, 1.5 years, nunchi manaki Nirmal, Asifabad, Adilabad IAS officers, Venkatesha Dautri garu, Abhilasha madam garu, ఇంకా మనకి previous slides. Yeah. Previous. Yeah.
సో మీరు ఇక్కడ అందరూ చూడొచ్చు మన స్టేక్ హోల్డర్స్. ధర్మసేవ అనేది పేరులోనే తెలుస్తుంది మేము ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అనేది. మనకి లాస్ట్ 1.5 year నుంచి ఈ 3 స్కూల్స్ లో చక్కగా పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా చాలా డెవలప్ అయ్యారు. వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, మనము మన వెబ్సైట్ లో పెట్టాము ఫోటోలు ఇంకా వీడియోస్. దయచేసి అందరు చూడండి. ఒకటే మేము విన్నపం ఏంటంటే సాధ్యమైన స్కూల్స్ MOU సైన్ చేస్తే పిల్లలందరూ కూడా, మీ పిల్లలు కాదు మన పిల్లలందరూ కూడా స్ట్రాంగ్ అవుతారు. సో మీరందరూ ఈ రోజు నుంచి కాదు, మీరందరూ కూడా ధర్మసేవ సైనికులే. సో ఐ విష్ అండ్ ఐ వాంట్ అండ్ ఐ రిక్వెస్ట్ everyone to be part of the Dharma Seva from today onwards. I wish everyone to take oath today that you are going to be part of Dharma Seva and take this. So thank you for giving me this opportunity. The activities which our children have done, you can see how flexible they are, how strong they are. And the morning we start our program at 5:30 to 7:30. And in the afternoon, we do positive affirmations, natural lifestyle, and moral stories, and we write a journals on the natural lifestyle, what time we eat, what time they sleep, and the summary of the moral stories, what they've learned. And weekly once they have an art class, and we have eminent personalities to address them on Sundays or Saturdays. Whenever they give us time, we are trying to incorporate motivation speakers. So I wish everyone to be part of this wonderful program. And thank you, Ishan Garu and Mallikarjun Garu and entire my Dharma Seva team for giving this opportunity. Thank you so much. థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా అంటే ధర్మసేవలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలంతా కూడా ఎంత గొప్పవాళ్ళో చూపించారు. తర్వాత మత్తుమందు ఊబిలో పడి మహారాష్ట్రలో ఆ ఊబి నుంచి బయటకు వచ్చిన మన ప్రతీక్ష తన సొంత అనుభవాన్ని చూపిస్తుంది. ఒక్కసారి గమనించండి. Same time, my family. Sir, can you please start from the beginning? And I am from a very small and remote village in Maharashtra. During my engineering, I became drug addict and I dropped out my engineering. Same time, my family also abandoned me, and everything was completely spoiled. Like everything was destroyed. But by the grace of God, I have found Vipassana meditation, and with the help of Vipassana meditation, I quit all the addictions. Now I am trying to help those who are struggling to come out of their addictions, and everything is completely fine in my life. Now I am working in Mumbai for Bollywood films, and I have a happy family. My next goal is my fitness, which I will achieve through NLS, which is Natural Lifestyle Program. ఎంతో కష్టపడి బయటపడ్డది. అందుకే మత్తు మందుల జోలి పోవద్దురా, మనిషి జన్మకు మచ్చ తేవద్దురా అని చాలా చక్కగా చెప్పింది. ఇప్పుడు మన దేశ హోంమంత్రి గారు మాన్యులు అమిత్ షా గారి సందేశం విందాం. मोदी सरकार की ड्रग के कारोबार पर और उसके मुनाफे से आतंकवाद के वित्त पोषण पर जीरो टॉलरेंस की नीति है। और డొక్కర్ చీల్చి డోలు కట్టేస్తాం. మీ వాయిస్ ఎవడైతే మ్యూట్ ఈ లో ఉంది సార్. దుర్మార్గపు పని చేస్తాడో, ఈ సొమ్ములు అమ్ముతాడో డొక్క చీల్చి డోలు కట్టిస్తాం అని చెప్పేసి జీరో టాలరెన్స్ విషయం గురించి నిక్కస్తిగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని వారు మనకు సందేశం అందించారు. వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకొక ఇది కూడా ఉంది, చూడండి. Sir, from the beginning, it's not audible.
Prashant Gar, it is not audible. నవీన్ వినిపించట్లేదు చూడన్నా. వీడియో ఆడిబుల్ లేదా? లేదు. లేదు లేదు సార్. లేదు లేదు. మళ్ళీ షేర్ చేయండి. మళ్ళీ చేయండి. ఇంత ముందుది కూడానా? First. లేదు ముందు అయిపోయింది. వస్తుందండి. సెకండ్ వన్. లేదు సార్. तो है जिला स्तरीय संरचना का डिस्ट्रिक्ट लेवल पर जब तक डीसीपी और कलेक्टर इकट्ठा बैठकर, समाज कल्याण अधिकारी इकट्ठे बैठकर और हेल्थ डिपार्टमेंट का बंदा इकट्ठा बैठकर जिला स्तर पर इसकी मीमांसा नहीं करेंगे, ये हमारी लड़ाई सफल नहीं होने वाली। आज तक देश के सिर्फ 32% जिलों में, हम 1.5 साल से प्रयास कर रहे हैं, 32% जिलों में ही समिति बनी है। इस सदन के माध्यम से मैं देश भर के सभी राज्यों के मुख्यमंत्रियों को और केंद्र शासित प्रदेश के सभी सरकारों को, एलजी को, एडमिनिस्ट्रेटर्स को निवेदन करना चाहता हूं कि आप स्वयं व्यक्तिगत स्तर पर इंटरेस्ट लेकर आप अपने अपने राज्य में जिला स्तरीय एनकोर समिति की रचना करें। जिस दिन राज्य के, देश के सभी जिलों में जिला स्तरीय एनकोर समिति बन जाएगी और राज्य स्तरीय एनकोर समिति को उसका फीडबैक मिलेगा, ये लड़ाई हमारी बहुत मजबूत हो जाएगी। ఈ విషయంలో మనకు హోంమంత్రి గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయికి, స్కూల్ నుండి కాలేజీ వరకు అన్ని రకాల కమిటీలు, ఎన్కోర్ కమిటీలు ఏర్పాటు చేసి దేశంలో ఈ అమ్మేవాడిని, మత్తు మందులు అమ్మేవాడిని, కొనేవాడిని, తినేవాడిని అందరి మీద సరైనటువంటి చర్య తీసుకొని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని వారు సందేశం అందించారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు మాన్యులు ఈజ్ ఎక్సలెన్సీ సార్ సుభాష్ రెడ్డి సార్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు. వారు మనకు సందేశం అందిస్తారు. Good morning everyone. I am truly glad to share this video message on the eve of International Day Against Drug Abuse, organized by the dedicated team of Dharma Seva, a non-profit making organization founded by Sri Nishant Reddy, Director of Nucleonics, a company which is engaged in the manufacture of nuclear instruments. I am told this is being organized in coordination with the Telangana State Legal Service Authority. Nishant Reddy, you may not be knowing, looks very simple but very busy person and running a very responsible company which manufactures nuclear instruments. Currently, they are having several contracts with the domestic and international airports in India, time-bound contracts. In spite of that, he is making out his time for this purpose. I appreciate him. Equally, Telangana Legal Service Authority has become, the scope is very much enlarged. People do not know what is the work of Legal Service Authority, and their work is expanded in several angles in recent years. In spite of that, Member Secretary is knowing the importance of this subject, it appears, coordinating with Dharma Seva. I congratulate Telangana Legal Service Authority also for taking up this. As we observe Anti-Drug Day tomorrow, let us talk completely openly. We live in a fast-paced world, and our young people are dealing with an immense amount of pressure between academic competition, career stress, and modern lifestyles. Things can get overwhelming very quickly. Sometimes, when the pressure builds up, the trap of drug addiction looks like an easy way out.
Your voice is not clear, sir. Sir, a lot of disturbance. I'm not able to hear. మరొకసారి చూడండి నవీన్. సార్ చూస్తున్నాను. Sorry for the inconvenience. There's some network issue. We're just going to come back again. We're going to replay that. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి సార్. చేసిన. No, it's not audible, sir. మళ్ళీ షేర్ చేయండి సార్, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ షేర్ చేయండి. Exit and again share it again. అన్మ్యూట్ లో ఉన్నాం. Are we audible, sir? Nishan garu, are we audible? Yeah. Yeah. Sharing it. కనిపిస్తుంది. Okay, na? No, sir, it's not audible. Sorry for the inconvenience. Kindly bear with us. Now we'll watch a message from Eagle Forces Director Shri Sandeep Shandilya. ఐపీఎస్ సందీప్ శాండిల్య గారి సందేశం. Sir, it's not audible. Please check the volume, sir. Increase the volume. Increase the volume. No, sir, it's not audible. We are not able to hear it. ఆడియో రావట్లేదు. ఆడియో రావట్లేదు సార్, ప్లీజ్ చెక్.
some issue with the network. Kindly bear with us. Sir, is there any individual videos of this contents? Mallikarjun ji, you can please invite our guests who have come in. Video play చేద్దాం next. Mallikarjun ji, over to you. ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు, వరల్డ్ రీనోన్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు, వరల్డ్ రీనోన్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఫర్ ది లాస్ట్ 40 to 50 years, గత 40 నుంచి 50-55 సంవత్సరాలుగా వారు నిరంతరం సమాజమే తన ఇల్లుగా భావించి పర్యావరణం యొక్క పరిరక్షణలో తన వంతు కృషిగా భారతదేశానికి కొత్త పేరు తెచ్చినటువంటి మహనీయుడు. ఈ రోజు 83 సంవత్సరాల వయోవృద్ధులు. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్ ఆన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్. కాదు ఇది విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉందన్న పరిస్థితిని గమనించి ఈ మత్తుమందుల దూరికి యువతరం పోకుండా వారు ఎలాంటి సందేశాన్ని అందిస్తారో వారిని మనం సాధారణంగా ఆహ్వానిస్తాం. మరి ఇంకో కాల్లో ఉన్నారు. పురుషోత్తమ రెడ్డి గారు కూడా ఒక కాల్లో ఉన్నారు. వారు ఇప్పుడే వచ్చారు, చాలాసేపు అయింది వచ్చి. ఇంకొకసారి ఇది మన మేడిపల్లిది ట్రై చేస్తున్నాండి నవీన్. సరే మళ్ళీ ట్రై చేద్దాం. మేడిపల్లి ట్రై చేయండి, అందులోపల నేను పిలిచేస్తాను. చూడండి ఇప్పుడు వస్తుందా చెప్పండి. మీరు మాట్లాడేది అయితే చాలా క్లియర్ గా వినిపించింది. వాయిస్ రావడం సార్ మీటింగ్. ఆడియో రావట్లేదు. ఓకే సార్, వాల్యూమ్ చెక్ చేయండి సార్. వాల్యూమ్ ఆఫ్ ద వీడియో పెంచుతుండండి నవీన్. ఒక్క నిమిషం సార్. మేడిపల్లి విలేజ్ ను. నమస్కారం, నేను వేముల నరేష్. నేను గత 15 సంవత్సరాలుగా ధర్మసేవ చారిటబుల్ ట్రస్ట్ కి సభ్యునిగా పనిచేస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో మేడిపల్లి గ్రామ పంచాయతీకి నా భార్య శ్రీలత సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ అవకాశాన్ని బట్టి ఈ గ్రామాన్ని పూర్తి డ్రగ్స్ ఫ్రీ గ్రామంగా ధర్మసేవ మద్దతుతో ప్రకటించబోతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రామంలో యూత్కి అవగాహన సదస్సులు, వెల్నెస్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ యంత్రాంగంతో ఈ గ్రామాన్ని పూర్తిగా రక్షణ వలయంలో ఉంచబోతున్నాం. మల్లికార్జున సార్ అన్ని చేసుకోండి. నేను వేముల శ్రీలత నరేష్, మేడిపల్లి గ్రామ సర్పంచ్. ధర్మసేవ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ మద్దతుతో మేడిపల్లి గ్రామాన్ని యాంటీ డ్రగ్స్ ఫ్రీ గ్రామంగా ప్రకటించబోతున్నాము.
దీనికి సంబంధించిన విషయాన్ని ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. Good evening, everybody. This is Sandeep Shandilya, Director, Telangana Anti-Narcotic Bureau. We are celebrating International Day Against Drug Abuse, final day for this entire week-long celebrations of the fight against drugs. Okay, the fight against drugs, people take drugs, is basically they don't start taking drugs immediately. If we are able to control the smoking or drinking by juveniles, by children, then definitely we are going to make an impact when we can control drugs in the society. Telangana Anti-Narcotic Bureau is 2 years old, maybe 2 years and some few days, 26 days old, and we are gaining from strength to strength. Now we do pack a punch. We have the best of computer centers, we have the best of investigating teams, financial investigations we are doing, and wherever money laundering, drug money laundering, or maybe a freezing of properties. So in the last 2 years, we have really made quite an impact on controlling the supply side of drugs. From 25 onward now, we are going to concentrate more on the demand side of drugs. So what is happening is we are usually used to give station bail to consumers and peddlers. Now we want to stop that activity, and whosoever is a consumer or is an addict, so that person we will not give station bail but request the judge or the magistrate to send them to a de-addiction center. So this is one small change that we are making in our strategy, and also we are going to people, foreigners who are overstaying on their visas, those people also we will make efforts to arrest them and to deport them to their countries if they are not behaving themselves or if they are indulging in this drug trade. So I thank the viewers for giving me this opportunity to give my message on this International Day Against Drug Abuse and Illicit Trafficking. సందీప్ శాంటిలే గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. 190 అయినా కూడా 1908 నెంబర్ మనం ఎప్పుడైనా ఏదైనా కూడా వాళ్ళకు కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మన మెంబర్ సెక్రటరీ TSLSC శ్రీ పంచాక్షరి గారు మనకి ఎంతో సన్నిహితులు, వారు అనన్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వారికి స్వాగతం, వారి సందేశం విందాం. లైవ్ గా వచ్చిన గెస్ట్ రెడీ ఉన్నారా? మల్లికార్జున్, యశోదాన్ సార్ గాని, బాలకృష్ణ గాని, if they are available, then we can request them to speak. అందరికీ శుభోదయం. ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ, అదేవిధంగా ఈ వెబినార్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ధీరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఫౌండర్ మెంబర్ నిశాంత్ రెడ్డి గారికి మరియు వారి యొక్క బృందానికి శుభోదయం. ఈరోజు మనం మాదక ద్రవ్యాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము, కుటుంబాల సంతోషము, సమాజ శాంతి మరియు దేశ భవిష్యత్తుపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపే ఒక సామాజిక దురాచారం. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడితే వారి యొక్క విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసము మరియు భవిష్యత్తులో ప్రమాదంలో పడుతుంది. అంతేకాకుండా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరాలకు, హింసకు మరియు సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై
అవగాహన పెంపొందించడానికి, వాటి నిర్మూలనకు ప్రపంచ సమాజం చేస్తున్న కృషిని గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా మనందరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువతను చైతన్యవంతం చేయాలని, వ్యసనాల బారిన పడిన వారికి సహాయ సహకారాలు అందించాలని మనందరం కలిసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఆరోగ్యకరమైన జీవనశైలి, నైతిక విలువలు మరియు సమాజ భాగస్వామ్యంతో మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేద్దాం. మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. ఆరోగ్యకరమైన సురక్షితమైన భవిష్యత్తుకు అవును అని చెప్పండి. మాదక ద్రవ్య రహిత యువతే అభివృద్ధి చెందిన దేశానికి బలమైన పునాది. ఈ సందర్భంగా నేను మెంబర్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరం కలిసి మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి పూనుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని, తద్వారా సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించగలుగుతామనే బలమైన కోరికతో మీ అందరినీ నేను కోరుతున్నాను. ఏంటంటే, మీరు సమాజంలో మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలని, ముఖ్యంగా యువతని చైతన్యపరుస్తూ మాదక ద్రవ్య వినియోగం వల్ల కలిగేటటువంటి నష్టాలను వారికి తెలియజేస్తూ వారిని ఒక సరియైన దిశలో పయనించడానికి మనందరం మన వంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సార్. స్వామి వివేకానంద చెప్పిన అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అన్నారు. అలాంటి గోల్ను మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలని మనకు ఎంత చక్కగా పంచాక్షర్ సార్ గారు చక్కగా వివరించారు. ఇప్పుడు మన అంజిరెడ్డి గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిటీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్, వారి యొక్క సందేశం విందాం. డ్రగ్స్ బారిన పడుతున్న యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, లైఫ్ లో ఎప్పుడైనా దేనికి ఒక దానికి దూరంగా ఉండాలి. ఒక విషయాన్ని మన లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు అనే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది డ్రగ్స్ అనే భావించాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని మిత్స్ ప్రచారం చేస్తారు, కొన్ని రకాలైన అపోహలు ప్రచారంలో ఉంటాయి. అవేంటంటే మన లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నీ చూడాలి, అన్ని రకాలు ఆస్వాదించాలి అనే ఒక పిచ్చి అపోహలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి డ్రగ్స్ లాంటి వాటిని కూడా ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అనే ఉత్సాహం ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకి వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పుతుంది, నాశనం దిశగా తీసుకుపోతుంది. కాబట్టి ఎందుకంటే ఒక్క డోస్ కూడా ఫేటల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గంజాయి లాంటి వాటికి అలవాటు పడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరిని వెనక్కి తిరిగి చూస్తే ఏ స్టేజ్లో నాకు ఈ అలవాటు వచ్చింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి ఒక పెడ్లర్ దగ్గర కొనే పరిస్థితి ఉండదు. ఒక పీర్ ప్రెషరు, ఒక బర్త్డే పార్టీలోనో ఒక మ్యూజిక్ కన్సర్ట్లోనో వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉన్న అతని ఫ్రెండ్ రూపంలో ఉన్న శత్రువు అతనికి ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అది తన జీవితాన్ని ఏ దిశగా తీసుకుపోతుందో కూడా అతనికి అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అతని జీవితాన్ని ప్రమాదంలో నెట్టుకున్నట్టే. ఎందుకు అనంటే దాంట్లో ఈ డ్రగ్స్లో ఉండే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి అతని నరాల పైన, మెదడు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపి దానిపైన డిపెండ్ అయ్యేలాగా, ఎందుకు అనంటే దాంట్లో ఉండే ఇప్పుడు గంజాయిలో ఉండే టెట్రాహైడ్రో కెనాబిలా అనే THC ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ మనిషిని డిపెండ్ అయ్యేలా చేస్తుంది. దానిపైన మళ్ళీ దాన్ని ఆస్వాదించాలనే కోరికని ఇగ్నైట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారితోటి ఒక డోస్ తోటి ఆగిపోదాము అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రై చేద్దాము అనే ఆలోచన దూరంగా ఉండాల్సిన అవసరం విద్యార్థులకు ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు మనం ఇస్తున్న డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు గోవా వెళ్తాము, అరకు వెళ్తాము, లేకపోతే పార్టీకి వెళ్తాము అని చెప్పి వెళ్తున్నప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు అనే దానిపైన వాళ్ళు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. అదేవిధంగా విద్యా సంస్థల్లో కూడా కాలేజీకి వచ్చిన వాళ్ళు క్లాసులకు వస్తున్నారా, కాలేజీకి వచ్చినట్టే వచ్చి అటెండెన్స్ మిస్ అయ్యి
ఎక్కడికన్నా బయట తిరుగుతున్నారా? వాళ్ళ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ ట్రాక్ రికార్డు ఇంత బాగున్నప్పుడు ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి, డిగ్రీ కాలేజీలకు వచ్చేటప్పటికి ఏదన్నా తప్పుతున్నట్టయితే దానికి కారణాలన్నింటినీ అక్కడ ఒక కమిటీస్ లాగా వేసి దాని ద్వారా విశ్లేషించి తల్లిదండ్రులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించి మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థ పైన ఉంది. ఒకసారి డ్రగ్ కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడితేనో లేకపోతే మీరు టెస్ట్ కండక్ట్ చేస్తే అది పాజిటివ్ డ్రగ్ పాజిటివ్ వస్తేనో ఈ 27 ఆఫ్ NDPS కేసు బుక్ అవుతుంది. అలాంటి కేసులు NDPS యాక్ట్లో కేసులు బుక్ అయిన తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు ఓన్లీ పెడ్లర్స్ని పట్టుకుంటున్నారు, సెల్లర్స్ని పట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద ముఠాలను పట్టుకుంటున్నారు. అంతవరకే కాకుండా ఇప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారంగా ఎవరెవరికి వీళ్ళు సప్లై చేస్తున్నారు అనే దాన్ని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. ఆ సప్లయర్ నుంచి పర్చేజ్ చేసిన ఆధారాలు కనుక కనిపించినట్టయితే 27 ఆఫ్ NDPS యాక్ట్ అట్రాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కన్జ్యూమర్స్ గా నిందితులుగా చేర్చి వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది. ధీరా విద్యార్థులారా, డ్రగ్స్ వద్దు, క్రీడలు వద్దు. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు మన మధ్యకు వస్తున్నారు. వారికి మనం స్వాగతం పలుకుదాం. ఈ రోజు భారతదేశంలో ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్, ప్రాగ్మాటిక్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఒక నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి వారు లా డిపార్ట్మెంట్ లోను, లా రంగంలోను, స్పేస్ లాస్ కూడా వారి ఈ దేశంలో మొట్టమొదటి తయారు చేశారు. వారికి స్వాగతం. సార్, మీరు మాదక ద్రవ్యాల మత్తురహిత సమాజం కోసం మాకు సందేశం అందించినందుగా ధర్మసేవ తరఫున మీకు స్వాగతం సార్. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు. Audible. Yes, sir. Good morning to all of you. So it's a wonderful event you are organizing to create awareness among our youth. That's why I want to compliment the kind of efforts you are doing. First let me thank, because when you say drug rahita samajamu, no drug, all who are going to affect mainly my family. If I say my family means, I represent almost 40 universities, lakhs of students and teachers. That's why I want to thank the organizers helping in saving my family. So all Nishanta and this team and Nisha. So that's what. Yes, today my message to you all is that so no need to worry. Today there are lots of ప్రపంచం ఈ రోజు భారతదేశం వైపు చూస్తుంది. నిజానికి ఎందుకు అంటే ఒకటే కారణం ఏంటంటే యువ దేశము కాబట్టి. ఈ రోజు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన యొక్క విద్యా వ్యవస్థ కేవలం మన యొక్క అవసరాలు కాదు, ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిలబస్ కానీ మార్క్స్ చేస్తున్నాం. కాకపోతే ఒక్కటే విద్యార్థులు ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మనకు జాబులు లేవు అనేటువంటి నిరాశ, నిస్పృహలు కొంత వీటికి ఇలాంటి డ్రగ్స్ కానీ, గాంజా కానీ ఇలాంటి వాటికి లీడ్ చేస్తున్నాయి. అలాంటిది ఏమొద్దు. చక్కగా భారతదేశం ఈ రోజు కేవలం ఐ ఆల్వేస్ సే దట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ ఫర్ ఇండియా బట్ హోప్ ఫర్ ద గ్లోబల్ సొసైటీ. కాబట్టి ప్రపంచానికే మీరు అంత ముఖ్యంగా యువత హోప్. కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా మనం చక్కటి ఈ రోజు విద్యా వ్యవస్థలో చూస్తే ఎన్నో ఇంతకుముందు మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఒకటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మన విద్యా వ్యవస్థలో సొసైటీ కనెక్ట్ లేని విద్యా వ్యవస్థ ఉంది. దానికి గుర్తించి మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పి, అంటే సొసైటీతో స్టూడెంట్ కు అనుసంధానం చేసేటువంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏంటంటే ఈ త్రూ ఇంటర్న్షిప్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, కేస్ అనాలిసిస్ కానీ, కమ్యూనిటీ సర్వీసెస్. సో అలాంటి కొన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి విద్యార్థులను సొసైటీతో అనుసంధానం చేస్తే విద్యార్థులకు తెలిస్తే సొసైటీ మీద అవగాహన వస్తుంది. తర్వాత సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతలు ఏంది అనేది. ఎందుకంటే విద్యార్థులే ముఖ్యంగా ఈ యొక్క ఫ్యూచర్ కు. ఈ రోజు మీకు అందరికి తెలుసు ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ ఎయిమింగ్ ఆస్పైరింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047 కానీ, మన తెలంగాణ రైజింగ్ కానీ 2047. నెక్స్ట్ 20 years లో మనం ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ లో ఉన్నాము. ఇండియా ఈజ్ ట్రాన్స్లేషన్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ డెవలపింగ్ టు డెవలప్డ్ కంట్రీ, థర్డ్ వరల్డ్ ఎకానమీ టు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇలా ఎన్నో ఉన్నాయి. దానికంతా హోప్ ఏంటంటే ఎడ్యుకేషన్, దానికంతా హోప్ ఏంటంటే మీరందరు. కాబట్టి నా ఒక అగైన్
రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి మీరు ప్రలోభాలకు లోన్ కాకుండా చక్కటి విద్యను అభ్యసించి మీ యొక్క పేరెంట్స్ కు తల్లిదండ్రులకు పేరు తేవాలి, దేశానికి పేరు తేవాలి, అలాగే ప్రపంచానికి కూడా అనేది ఒక నా చిన్న సందేశం. అయితే ఇక్కడ చట్టాలు లేవంటే చట్టాలు ఉన్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, మన యొక్క యూజీసీ రెగ్యులేషన్స్ కానీ, మన గవర్నమెంట్ రెగ్యులేషన్ ఇవన్నీ ఉన్నా కొంత ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంస్థలు అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ లో మార్గదర్శకాలు నిర్దేశించాలని చెప్పుకుంటూ మరొక్కసారి నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ యొక్క డ్రగ్ ఫ్రీ సొసైటీ అనేది ప్రతి ఒక్క నినాదమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం అందరం భాగస్వామ్యం కావాలి, ముఖ్యంగా విద్యా వ్యవస్థ. కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవరీవన్. Sir, thank you so much for your valuable information. Okay. We are family and experiential learning the direction of higher education తీసుకెళ్తామని, the community services introduce చేస్తామని, అన్ని విలువలు మన భారతదేశం విలువల్ని మళ్ళీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొస్తాము. అండ్ వీఆర్ వన్ ఫ్యామిలీ అనేది చాలా గొప్పగా మీరు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో వీఆర్ విత్ యూ సార్. వాట్ ఎవర్ సపోర్ట్ you are best continue this on this path. Thank you. Nishant, you are doing a great job, and I know a lot of thing. I want to compliment not only you for entire your team, and we all have to do this Egnum. This is a sort of Egnum. We have to do that. So thank you for everyone. Thank you. Take care. Thank you, sir. Mallikarjun sir, you're on mute. Mallikarjun sir. నీవు నడిచే దారుల్లో ముళ్ళున్నా రాళ్ళున్నా, నీ వెంబడి రాకున్నా, తోడెవ్వరు లేకున్నా, ధైర్యంగా సమాజంలో ఈ మత్తుమందుల రాహిత్యమైనటువంటి భారతీయ సమాజాన్ని నిర్మిస్తేనే మనం గ్లోబల్ నంబర్ 1 గాను, నంబర్ 1 ఇండియా గాను జయం సాధించగలం. కాబట్టి జయ భారత, విజయ భారత, ఆయుష్య భారత, ఆరోగ్య భారత, ఆనంద భారతాన్ని సాధించడంలో ధర్మసేవ తనవంతు కర్తవ్యంగా గత 17-20 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 3-4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనన్య సామాన్యమైనటువంటి సేవలను ప్రభుత్వం గుర్తించి నషాముక్త భారత్ కే లియే ఏక్ దిశా और दशा दिखाने में कोई भी कम नहीं रहना चाहिए. उस रास्ते में चलने वाला धर्म सेवा को सभी लोगों का आशीर्वाद और सभी लोगों का आदर मिल रहा है. उसके लिए हम आभार प्रकट करते हुए, सबको धन्यवाद करते हुए, इस देश को महत्वपूर्णता को समझते हुए, इस देश का कल्चर को समझते हुए आगे बढ़ने में हमारा धर्म सेवा कभी भी आगे रहेगा. हमारा धर्म सेवा टीम कभी भी आगे रहेगा. और हमारा श्री निशांत रेड्डी जी अभी इसके बारे में और 2 शब्द कहेगा. ఇంకా the speakers important messages ఉన్నాయి. So I think I should play Dinakar Babu garu message in there. Today marks the Anti-Drug Day, which is going to be celebrated on 26th June every year. I really congratulate the organizers for bringing yet another awareness campaign to wean away the youth of this country from drug abuse and the ill effects of it. Indian society is affected in so many ways by the menace of the drug abuse. The lure and greed of the easy money, anti-social elements destroying this fabric of the society, and destabilization. This needs to be curtailed at any cost. I am also
from a residential school. Having becoming, I am also from a residential school, which imparted values of education, and the education given there have stood us firmly against all the ill effects of social abuse, and we are able to contribute to the society in a big way. Many of us, I appeal to all the youth, because India is a young nation. India is marching ahead in so many ways, but it is being distracted or pulled away in different directions due to the ill effects of this drug abuse, etc. So I appeal to the youth, who are the backbone of this nation, because India is a young nation, and in many years to come, it may lead the world in so many aspects. As many of us know, this is the only way where we stand united in fighting this abuse. Therefore, I appeal to all the youth, all the concerned also, through the organizers of this project and program, to desist from the drug abuse, to build a strong, resilient, and vibrant India, that is Bharat. As all of us know, drug abuse affects the physical, mental, emotional, and also interpersonal relationships of the body, mind, and soul. So, it is high time that all of us come together and wean away the youth and all those affected from this menace to build a very beautiful India, that is Bharat. Jai Hind. థ్యాంక్ యూ సార్. మనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినకర్ బాబు గారు అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. వారు యువతకు నిరంతర చైతన్యంతో సమాజాన్ని ముందుకు నడపాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. తర్వాత మత్తు మందుల రహిత సమాజాన్ని నిర్మించాలని వారు కోరారు. ధన్యవాదాలు సార్. నిశాంత్ జీ. జస్టిస్ సుభాష్ రెడ్డి గారి టాక్ లాస్ట్ లో మనకు సరిగ్గా వినపడలేదు. కొంత 1 minute ఉంది. ప్లే దట్. సార్ కంప్లీట్ గా పెట్టండి సార్. ఫస్ట్ one few seconds it has come. After that we couldn't hear anything. If you can play from the beginning, it will be great. వాయిస్ వస్తుంది కదా, ఇప్పుడు వచ్చింది కదా. స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ ఆఫ్ షేర్ చేయలేదు చేసే యా ఫుల్ స్క్రీన్ జస్ట్ లైక్ లాస్ట్ స్పీకర్స్ ఫుల్ స్క్రీన్ షేర్ చేసినప్పుడు వినపడుతుంది. Good morning. It appears is coordinating with the Dharma Seva. I congratulate Legal Service, Telangana Legal Service Authority also for taking up this. As we observe anti-drug day tomorrow, let us talk completely openly. We live in a fast-paced world, and our young people are dealing with an immense amount of pressure between academic competition, career stress, and modern lifestyles. Things can get overwhelming very quickly. Sometimes when pressure builds up, the trap of drug addiction looks like an easy way out. People fall into it out of curiosity, peer pressure, or simply to escape their reality for a little while. But truth is, drugs do not solve anything. They only create
much bigger problems. What starts as a temporary habit slowly takes away a person's health, their focus, their confidence, and their future. It does not just hurt the individual, it fractures families and breaks the hearts of everyone who cares about them. Real strength is never found in addiction. Real strength is having the courage to say no and to make the right choices for your own future. We must realize that this is a collective responsibility. If a fire breaks out in our neighborhood, we do not look away. We rush to it, put it out together. Drug addiction is a similar fire in our society. To extinguish it, we must dismantle the deep-rooted social stigma around addiction. We must encourage honest, judgment-free dialogues at home and actively guide those who have lost their way back to a productive and dignified life. This is exactly why the work of Dharma Seva organization is so commendable. Through their awareness program, youth empowerment initiatives, community service, they are doing an exceptional job guiding our youth and promoting strong moral values. Their dedication to saving lives and inspiring positive change is truly inspiring. So let us make promise on this anti-drug day. Let us support one another, stay away from drugs and spread awareness wherever possible. Together we can build a healthier, safer, brighter future for our youth and our nation. Once again, my heartfelt congratulations to Dharma Seva organization and also AP Legal Service Authority for putting together this vital program. I wish you all the best in your noble endeavors. Thank you. Jai Hind. చాలా చక్కటి సందేశాన్ని అందించారు. తర్వాత మీరు కూడా మనకు కమిటీలు పెట్టాలని రూపాయల రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిశాంజీ విజయసేన్ రెడ్డి గారిది పెడదామా? నవీన్ విజయసేన్ రెడ్డి గారి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి సందేశం. ఓకే సార్. సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ కాలేదా? కాలేదు సార్. ఎందుకు ఎలా ఉన్నారు మాట్లాడలేదు కదా నేను మాట్లాడలేదు కదా నేను మాట్లాడుకోవాలి. Namaskar. Yoga has universal acceptance. It is a proven fact. Yoga has more benefits compared to a sport or gym activity. A sport or gym activity gives strength to a particular part of the body and muscle, but yoga provides solution for physical and mental fitness. I don't think there is any other activity or sport which provides body flexibility like yoga does. For a professional doing desk job or long sitting job, yoga is the best activity because of its body and mind connect. Several asanas like Bhujangasana, Vajrasana, Halasana, Pavana, Muktasana are very simple and can be done by persons of all ages. Apart from physical fitness, yoga enables a person to follow a strict discipline, whether it is study, sleep or food. It is a preventive activity which helps the individual not to fall prey to bad habits or indulge in substance abuse. Drug menace in the society is growing at an alarming rate. We need to encourage youngsters to take up yoga on regular basis and also persons having history of drug abuse. Yoga improves external and internal health,
including digestive and neurological system. I advise each one of you to practice yoga and maintain physical and mental fitness and improve quality. I am it needs no mention that yoga helps students to concentrate on studies and prepare well for the examinations. Yoga should be made compulsory in schools and colleges. We are very well aware of contemporary times and restrictions. People have limited space in their houses, and they do not maintain good discipline. They do not get up early in the morning. So schools and colleges should have yoga activity, and that is the best way to improve health, mental and physical, and also concentrate on studies. This Anulom and Vilom is one of main exercises I practice every day. About 15 years back, I consulted a ENT surgeon because I had a nasal septum deviation, so which I had been suffering with running nose on regular basis. By accident, I met a yoga master who was my client, and he advised me to do breathing activity and Anulom Vilom, and you will not believe, because of this breathing, which I do every day at least for 5 minutes, I have now I was able to concentrate and also avoid surgery. So I do not have any further words to say, but to appeal all of you to practice yoga on regular basis and improve mental and physical health. Thank you. థ్యాంక్ యూ సార్. మనకు జస్టిస్ శ్రీ విజయసేన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. మనకు పతంజలి యోగ సూత్రాలలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులలో యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. కాబట్టి మానసిక శారీరక తర్వాత మానసిక శారీరక ఆధ్యాత్మిక అన్ని రకాల ఆలోచనలను ఒక సంయమనమైనటువంటి సింక్రనైజేషన్ పాయింట్కు తెచ్చి మనల్ని ఒక సరైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో యోగకున్నటువంటి పాత్రను కూడా వారు మనకు వారి సందేశం ద్వారా మనందరికి అందించి, ఈ మత్తు మందుల జోలికి పోవద్దురా, ప్రతి జన్మకు మత్స తేవద్దురా అని మళ్ళీ మళ్ళీ వారు కూడాను మనకు గొప్ప సందేశాన్ని అందించారు. ఇలా వచ్చినటువంటి పెద్దలు అనేక రంగాలలో నిష్ణాతులైనటువంటి వారు మనకు అందించినటువంటి సందేశాన్ని ధర్మసేవ సంస్థ వారు మనకు అంటే మొత్తం తెలంగాణ విద్యార్థి లోకానికి అందించినందుకు మనమంతా కూడా మనకు మనంగా అభినందనీయులము. తర్వాత మనము భరతమాతకు వందనీయులము, భరతమాత మనకు వందనీయురాలు. ఎందుకంటే భారతదేశము ఈ రోజు వచ్చే సంవత్సరానికి జగద్గురువుగా కావడానికి మీ జనరేషనే ముఖ్యమైనటువంటి జనరేషన్ అని చెప్పేసి ధర్మసేవ గట్టిగా నమ్మి మనకు ముందుకు సాగించడం జరిగింది. దాన్నే మనకు నిశాంత్ గారు, మన మొత్తం మన టీంలో ఉన్నటువంటి సివి భట్ గారు కానీ, మన మేడం ఉమా గారు కానీ, స్రవంతి గారు, మొత్తం మన టీం అంతా కూడాను సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన కృషిని ఈ రోజు పెద్దలంతా కూడా మెచ్చుకొని రానున్న కాలంలో ఇంకా మీరు గొప్ప కార్యక్రమాలు చేయాలని మనకు గొప్ప మార్గదర్శనం చేశారు, గొప్ప సందేశాన్ని ఇచ్చారు, మనకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చారు. వారిచ్చిన స్ఫూర్తికి మనసా వారందరికీ పేరు పేరున ధర్మసేవ సంస్థ తరపున, తర్వాత ధీరా మా హోలిస్టిక్ యాటిట్యూడ్ తరపున మీ అందరికీ ధన్యవాదములు. నిశాంత్ జీ. థ్యాంక్ యూ మల్లికార్జున్ జీ. వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ లో అందరూ జాయిన్ అయిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక 1 minute ఐ వుడ్ లైక్ టు షేర్ ది సమరీ. ఏదైతే యూత్ ని మనం ముందు లీడ్ చేసే అవకాశము, ప్రోత్సాహం అనేది ఇచ్చినప్పుడు మనకు
సమస్యకు పరిష్కారం వస్తుందని భావిస్తూ వారితో వెల్నెస్ ప్రోగ్రామ్స్, యాంటీడోట్ కమిటీస్ యాక్టివిటీస్ చేయించడం మరియు వారి కోఆర్డినేషన్ ఎన్కార్డ్ కమిటీస్, నాల్సాడా డిస్ట్రిక్ట్ లెవెల్ వారితో కోఆర్డినేట్ చేయించడం, అలాగే మన డైలీ ఫ్రీగా ఆఫర్ చేసే ఆన్లైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్, మెడిటేషన్, యోగా ఇవన్నీ 5 జిల్లాలలో ఏదైతే అవుతున్నాయో మొత్తం అన్ని జిల్లాలలో చేయించడం అండ్ ఈ యొక్క యాక్టివిటీస్ ని కరికులం లో ఇంట్రడ్యూస్ చేస్తూ మార్క్స్ డైలీ ప్రాక్టీస్ కి ఇవ్వాలి అని మనం అందరం డిమాండ్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టడం అండ్ ఈ రికగ్నిషన్ ఆఫ్ దీస్ వెల్నెస్ ప్రాక్టీసెస్ ఇన్ జాబ్స్. ఈ రెజ్యూమేస్ లో కూడా మనం మన పిల్లలు జాబ్స్ కి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీస్ కూడా రికగ్నిషన్ ఇవ్వాలని అలాంటి ప్రపోజల్ కూడా తీసుకెళ్తున్నాం. సో ఇవన్నిటికీ కూడా మనం అందరం సహకరిస్తూ ఒకరికొకరు మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో సక్సెస్ అనేది మనం సాధిస్తామని గట్టి నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ అగైన్ ఫ్రమ్ మై సైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఎస్పెషల్లీ ధర్మ సేవ మెంబర్స్ who have been actively working for years without any expectations. Mallikarjun ji, Upma ji, Vidyadhar Bhatt ji, Srinivas ji, Naveen ji, and so many others, Naresh ji, and so many others who are in the background, and the trustees, Ramani garu, Kanna garu, and పేరు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ ఎవరైతే సరే మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే లేదా ఏదైనా ఐడియాస్ షేర్ చేయాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అలాగే మేము ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఒకటి చాట్ బాక్స్ లో పెట్టాము. సో కైండ్లీ ఫిల్ దట్ సో దట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. Nisha, shall I say one word? మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. Yeah. I sincerely appreciate the Dharma Veera, what they are doing for the entire country's betterment, and respected officers and all team members and youth of the Dharma Veera. Today, as an International Drug Day against drug abuse, let us remember one thing. Our community's future is built on healthy minds and strong values. As rightly said by all the dignitaries who presented their vibes, the drugs destroy families, careers, and dreams. But unity, education, and awareness can protect us. What exactly our Dharma Veera is doing right now for the schools, colleges, etc. And I request all of us to take a pledge today: say no to drugs. Say yes to life. A drug-free community is a strong community. Thank you, one and all. థ్యాంక్ యూ సార్. జయ భారతం, నవ భారతం, యువ భారతం, జయ భారతం గురించి ఎంత చక్కగా చెప్పారు సార్ సివి భట్ గారు. మీకు మనసా ధన్యవాదాలు. మా శ్రీనివాస్ వచ్చాడు. శ్రీనివాస్ ఇంకెవరైనా మన శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. మేడం నమస్కారం. మేడం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో నేను హై స్కూల్లో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను మేడం, సోషల్ సబ్జెక్టు. మేడం ఈ గంజాయి వాడకం గురించి నేను ఒక వారం రోజుల క్రితం ఒక మంచి సాంగ్ తయారు చేసిన మేడం, ఒక పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఈ రోజు రేపు ఎస్పీ గారితో అది ఇనాగ్రేషన్ అనుకుంటున్నాము మేడం. అయితే చాలా సంతోషం సార్. వెరీ గుడ్ సార్. పాడి వినిపిస్తాను లక్ష్మీనారాయణ గారు. సార్ ఆ పాట అంటే అది వీడియో రికార్డింగ్ పాట సార్, అది ఎట్లా చేయడం ఇప్పుడు మన గ్రూప్ లా అని ఇట్లా మీకు ఎట్లా ఫార్వర్డ్ చేసి దాన్ని మీరు మాకు ఫార్వర్డ్ చేయండి సార్. ఇప్పుడు మా నంబర్ నాన్న ఒకసారి నంబర్ షేర్ చేయండి.
చాట్ బాక్స్ నెంబర్ లో పెడతాను, చాట్ బాక్స్ లో చాట్ పెడతాను. బాక్స్ లో నంబర్ షేర్ చేశారండి, దాన్ని వాట్సాప్ చేయండి, థ్యాంక్ యూ. మేము అందరికీ షేర్ చేస్తాం. పల్లవి వినిపించండి కనీసం. గంజాయి వద్దురా, ఎంజాయ్ జీవితం వద్దురా, బ్రతుకు అది పొగ కాదు, అది శ్మశానపు మంట. జీవితానికి ఆ మహమ్మారి అనేది దాంట్లో చిక్కుకుంటే గనక జీవితం మొత్తం నాశనం అవుతుంది. అది నడినెత్తిన గత్తరలాగా ఉంటది, గద్దలాగా నేను అందుకపోతుంది. గంజాయి అనేది స్వర్గం కాదు, అది ఆ కారు మబ్బులాగా మింగి ఒక చీకటి. ఆ మత్తులో పడితే నీ జీవితమే నాశనము అన్న కాన్సెప్ట్ లా యువత అనేది గంజాయి మత్తు కాకుండా కుటుంబానికి అండగా ఉండాలి, తల్లిదండ్రికి అండగా ఉండాలి, తండ్రికి మరో చేయలెక్క ఉండాలి, అక్క చెల్లకు అండగా ఉండాలి, ఫ్యామిలీకి ఒకవేళ నీ లైఫ్ ఆగమైతే కుటుంబమే ఆగమైతే నీ సొంత ఫ్యామిలీ ఆగమైతే అనే కాన్సెప్ట్ పాట సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. రైట్, సంతోషం, చాలా సంతోషం. చక్కగా. అది నెంబర్ పంపిస్తే నేను దాన్ని పంపిస్తాను మరి ఆ సాంగ్. నేను చాట్ బాక్స్ లో నెంబర్ పెట్టాను సార్. చాట్ బాక్స్ నా నెంబర్ 9346 72 77 ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. 9346 721719 4672 9346 727719. శ్రీనివాస్ సార్, మీరు 2 లాగిన్స్ అయినాయి, రీసౌండ్ వస్తుంది చూడండి. సార్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. శ్రీనివాస్ గారు 2 లాగిన్స్ లో ఉన్నారు, రీసౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మాట్లాడండి సార్, ఇప్పుడు మాట్లాడండి. ఓకే సార్ నేను మ్యూట్ చేస్తా మరి. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మీరు చేసిన ఏమైనా ప్రోగ్రామ్స్ మీ స్కూల్లో లేదా రేపు చేయబోతున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మీరు షేర్ చేసుకుంటే వేరే వాళ్ళకి కూడా మోటివేషన్గా ఉంటుంది. మీరు ఏదైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఆల్రెడీ అగేన్స్ట్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంలో మీరు ఏదైనా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసి ఉంటే లేదా చేయబోతుంటే యూ కెన్ షేర్ ఇట్స్ అ జనరల్ డిస్కషన్. చాట్ బాక్స్ లో ఉమ్మగారు, చాట్ బాక్స్ లో సాంగ్ వస్తే ప్లే చేయండి, మంచిగా ఉంటుంది. నవీన్ వచ్చిందన్న పంపించారా? అంటే ఇప్పుడు మేడం ఇది వాట్సాప్ చేయన్నా, వాట్సాప్ చేస్తే అందులో వస్తుందా? వాట్సాప్ లో పంపించండి. నాకు సార్ ఒకసారి మెసేజ్ చేయమంటారు వాట్సాప్ లో. నవీన్ ఒకసారి ఆ నంబర్ తీసుకున్నావా సార్? DO of Nirmal has joined. Sir, if possible, can you please share your message? మేడం అది నెంబర్ వాట్సాప్ చేయండి ఒకసారి. నాకు వాట్సాప్ లో ఏమైనా హాయ్ అని పంపానండి, లేకపోతే ఇప్పుడు పంపిస్తాను నేను ఆ సాంగ్. నిర్మల్ DO ములుగు. మన మధ్యలో DO గారు ఉన్నారు. If possible, kindly unmute yourself and share your video also, sir. And share your message for everyone here. DO of Mulugu and Nirmal, I request you all to kindly give some message to all the participants over here.
మేడం అది వాట్సాప్ పంపలేదు. మీరు ఒకసారి నెంబర్ చెప్పండి సార్ మీది నాకు ఒక ఐడి. 9346 9346 72 72 7719. 7719 ఇప్పుడే పెడుతుంది. I am able to see DO Garu of Mulugu and Nirmal. If they can kindly unmute and give some message to the participants, that will be very. పెట్టండి సార్, చూడండి వాట్సాప్. సరే ఓకే వచ్చింది. ఓకే ఓకే. రేపటి వరకు మీరు ఎవరైనా ఏదైనా ప్లాన్ చేశారండి, ర్యాలీస్ కానీ? సార్ వచ్చింది, సాంగ్ వచ్చింది చూడండి ఒకసారి. చూస్తున్నాను. లక్ష్మణ్ గారు ఎలాగైతే, లక్ష్మీనారాయణ గారు ఎలాగైతే సాంగ్ ఒకటి ప్రిపేర్ చేశారో, అలాగే మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎవరైనా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకున్నది, ఫోటోలైనా లేకపోతే ప్రోగ్రామ్ షేర్ చేయాలనుకుంటే కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ సార్. ఇట్స్ అ జనరల్ డిస్కషన్, ఎనీ థాట్ ప్రాసెస్ లైక్ ఇలా అయితే బాగుంటుంది, ఇంకేదైనా అడిషన్ ఫర్ ద ప్రోగ్రామ్. ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. కైండ్లీ అన్మ్యూట్ అండ్ షేర్. సార్ వచ్చింది సార్, చూశాను. మేడం నవీన్ ఒకసారి అది షేర్ చేయడానికి స్క్రీన్ షేర్ చేయాలా ఇందులో? చేయమ్మా ఒకసారి. ఒక్క నిమిషం. ఏంటంటాడో ఏమంటాడో రచనా కిరా అంపెల్లి గంజాయి వత్తురా బిడ్డ జంజాయనవత్తురా కొడుకా మత్తురో చిక్కకురా డబ్బిలో చిక్కుల్లో పడకురా గంజాయి వత్తురా బిడ్డ
కొడుక బంగారు భవిష్యత్తును బూడిద చేయకురా కొడుక మత్తుగా ఈ మత్తురా గద్దర లెక్కన కమ్మురా నర నరమున సత్తువంతా మాయమత్తులో మింగురా నెత్తి మీద నంగనాచిలా ఉత్తపిసొన్ని చేసురా తిత్తిరి వేషాలు వేయించురా చిప్ప చేతికి ఇచ్చురా నమ్మకురా ఈ మత్తుని నట్టబ ముంచకు ఇంటిని వల్ల కాడికి పంపకు ఒంటిని వదిలేయరా చెడ్డదారిని షోకు లెక్కల వాటు బాకు లెక్క ఎదలో పోటు నలుగురిలో నగుబాటు బ్రతుకు పైన పెద్ద వేటు పోయేది పరువేరా మిగిలేది కన్నీరేరా మత్తే మహమ్మారి రాముంచేను కారు మబ్బులా అవి పొగలు కాదురా బిడ్డ శ్మశానపు పోగమంటరా మత్తు స్వర్గం కాదురా కొడుకా బ్రతుకును కాల్చేమంటరా గంజాయి మత్తురా బిట్టిరి అయితివా నడినెత్తిన గద్దరరా తన్నుకు పోతుంది నిన్ను గద్దరా చేతికొచ్చిన బిడ్డల్లార చేయూత కావాలిరా తండ్రులకు మరో చేయిలాగ తల్లికి ఆశా భరోసా లాగరా కొడుకా మత్తు వదిలిరా అక్క చెల్లెకు అన్నవై అన్న తమ్ముళ్ళకి దిక్కువై ఆలి బిడ్డలకు అండవై ఇల్లు దిక్కు చూడు బిడ్డ మత్తు గత్తెకు చిక్కకు కొడుకా గంజాయి మత్తు కిక్కులా మునిగితే దిక్కులేనిది నీ సొంత ఇల్లె కొడుకా గంజాయి వద్దురా బిడ్డ ఎంజాయన వద్దురా కొడుక బంగారు భవితను బూడిదా చేయకురా కొడుకా గంజాయి వద్దంటే వద్దురా బిడ్డ ఎంజాయి వద్దురా మత్తు బ్రతుకే వద్దురా జీవితమే ముద్దురా రచన ఎక్సలెంట్ 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 లక్ష్మీనారాయణ గారు చాలా మంచి విషయం థ్యాంక్ యూ చాలా మేడం motivation. మా పిల్లలే మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా కొడుకు చేశారు కూతురు చాలా బాగా చేశారు వెరీ నైస్ వెరీ నైస్ ములుగు డిఓ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్ కైండ్లీ షేర్ యువర్ మెసేజ్ సార్ ఓకే గుడ్ మార్నింగ్ అండి అందరికి మా దగ్గర ములుగులో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఓ నేను సెక్టరల్ ఆఫీసర్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మొన్న రీసెంట్ గా మాకు అడిషనల్ కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు మేడం ఈ యాంటీ డ్రగ్స్ గురించి సో ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి స్కూల్స్ లో నార్కోటిక్స్ టీమ్ తోటి ప్లస్ పోలీసు హెల్త్ అండ్ సిడిపిఓ వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకొని స్కూళ్ళలో అవేర్నెస్ క్యాంప్స్ ప్లస్ విలేజ్ లో కూడా మనకు ఆశా వర్కర్స్ ఉంటారు ప్లస్ ఏఎన్ఎంస్ ఉంటారు ప్లస్ మన అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరితో అవేర్నెస్ క్యాంప్ తీసుకొని పోలీస్ సహకారంతో ప్రతి అంటే వాళ్ళు షెడ్యూల్ ఇస్తున్నారు మేడం నార్కోటిక్స్ వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం దాదాపు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ ప్లస్ అన్ని స్కూల్లో కూడా చేస్తామని చెప్పడం జరిగింది మేడం ఓకే దిస్ ఇస్ టు ఫ్రమ్ ములుగు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరు అండ్ ఫోన్ నంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి సార్ నవీన్ ఒకసారి నంబర్ తీసుకున్నానా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్సైట్స్ ఈవెన్ నిర్మల్ డిస్ట్రిక్ట్ డిఓ గారు లైన్ లో ఉన్నారు లాక్డౌన్ నిర్మల్ డిఓ ఆఫీస్ నుంచి ఎవరైనా ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే గత 1.5 year నుంచి మనం నిర్మల్లో చేసిన ప్రోగ్రామ్ గురించి ఎవరైనా ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటే కైండ్లీ షేర్ యువర్ థాట్స్ ఆన్ ద ప్రోగ్రామ్. It will be great, sir. It will be motivating and encouraging for other people.